వాస్తవమా కాదా? వస్తున్నాడు, నీళ్లు కదిలిస్తున్నాడు. కదిలించినప్పుడు మొదట కండిషన్ ఏమిటంటే, మొదట ఏ రోగి దిగుతాడో ఆ రోగి బాగుపడతాడు. ఏ రోగమైనా అంటే దేవుడు స్వస్థపరుస్తాడు అనేటువంటిది యేసు ప్రభు రాక ముందు నుంచి కూడా యెరూషలేములో ఉంది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకు స్వస్థత కావాలి అనేది దేవునికి తెలుసు, మనకు ఆశీర్వాదం కావాలి అనేది దేవునికి తెలుసు, మనకు సంతోషం కావాలి, గృహాలు కావాలి, వస్త్రాలు కావాలి, వెండి బంగారాలు కావాలి, మన పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి అని దేవునికి తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాతే స్వస్థత ప్రారంభం కాల. ఆనాడు ఎప్పుడో ఎలీషా దగ్గరికి రాత్రి చెప్పానుగా, కుష్ఠరోగి రాలేదా అంటే మనం ఆరాధించు దేవుడు అద్భుతాలు చేసే శక్తి కలిగిన వాడని చెప్పడానికి ఈ కార్యాలు జరుగుతాయి. అది మరి ఎలా తెలుసుకుంటాం మనం? ఆయన దేవుడని ఎలా నమ్ముతాం? ఒక అద్భుతం జరిగితేనే కదా. అలాగని అద్భుతం జరిగింది కదని అత్తమాటు అద్భుతాలు అడిగితే ఇక మారు మనసు ఎప్పుడు? దేవుని రాజ్యం ఎప్పుడు? అందుకని నీ జీవితంలో దేవుని బిడ్డలారా అద్భుతము అనేది 1-2 పర్యాలే చేస్తాడు, ఆ తర్వాత చేయడు. ఇది కాంట్రవర్షియల్ అనుకోకండి. ఆ తర్వాత చేయుడు అంటే ఇదేంటి? వాక్యానికి వ్యతిరేకం కదా? కాదు. గతంలో చెప్పాను మీకు ఇవన్నీ. ఆయన అద్భుతాలు చేయుడు, నువ్వే అద్భుతాలు చేసే శక్తిగా నిన్ను మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేయడం ముఖ్యం కాదు, అసలు నువ్వే అద్భుతంగా మారిపోవాలి. నీ అన్నదమ్ములకు అద్భుతంగా ఉండాలి, నీ తల్లిదండ్రులకు నువ్వు అద్భుతంగా ఉండాలి, వారు నిన్ను బట్టి దీవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసేపు అన్నదమ్ములకు అద్భుతంగా మార్చాడా లేదా? ఆలోచించండి మీరు. ఏ అన్నదమ్ములైతే కొట్టేశారో, ఏ అన్నదమ్ములైతే గుంటలో వేసేశారో అక్కడి నుంచి పొతేపర్ ఇంటికి వెళ్ళాడు, పొతేపర్ ఇంట్లోంచి జైల్లోకి వెళ్ళాడు. ఇంకో మాట చెప్పని, ఎంత అద్భుతం అంటే యేసేపు జైల్లో నుండి విడుదల పొందాలి అనుకున్నాడు అంతే. ఎందుకంటే దర్శనాలు చెప్పాడుగా జైల్లో, పానదాయకుడికి భక్షదాయకుడికి, రొట్లు ఇచ్చేవాడికి ద్రాక్షరసం ఇచ్చేవాడికి దర్శనాలు వస్తే చెప్పాడు కదా, ఒరే నువ్వు పోతావు, నువ్వు బతుకుతావు, నువ్వు మళ్ళీ ఉద్యోగం వస్తుందిరా అని చెబితే ఇప్పుడు యేసేపు ఏమంటాడంటే, ఉద్యోగం వచ్చేవాడితో ఏమంటాడంటే, బాబు నేను విడుదల పొందాలి, రాజు దగ్గరికి వెళ్ళి కొంచెం జ్ఞాపకం చేయి అని అంటాడు. ఆడు మర్చిపోతాడు. యేసేపు అలాగ అనకపోయినా గుర్తుండేవాడు చెప్పినేమో. చూడండి, ఇప్పుడు యేసేపు యొక్క ఆలోచన ఏంటంటే, నేను జైల్లో ఉన్నాను, జైల్లోంచి బయటికి రావాలనేటువంటిదే యేసేపు కోరిక. కానీ దేవుని ఆలోచన ఏంటి? ఒరే నువ్వు జైల్లోంచి బయటికి రావటం కాదురా బాబు, ఏకంగా జైల్లో నుంచి ఆ ఫరో ఉంటాడు కదా, ఫరోకే నిన్ను దేవుడిగా చేస్తాను రా బాబు, వాడి సింహాసనం నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం. కనుక దేవుని బిడ్డలారా మనము కొన్ని పరిమితంగానే ఆలోచిస్తాం, మన కోరికలు, మన ఆలోచనలు. అందుకే నేను ఏమంటాను అంటే, దేవుడు మనకు అద్భుతాలు చేయనక్కర్లేదు, నువ్వే ఒక అద్భుత శక్తిగా 1-2 చేస్తాడంతే. ఆయన శక్తివంతుడు అని తెలియజేయడం కొరకు అద్భుతాలు చేస్తాడు. ఆయన దేవుడు అని నమ్మే వరకు అద్భుతాలు చేస్తాడు. నమ్మిన తరువాత ఆయన చేయడు, నువ్వు చెయ్యాలి అద్భుతాలు. స్తోత్రం. ఇప్పుడు చూడండి, మరి యేసేపు ఎంత అద్భుతం చేస్తున్నాడు. రాజుగారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళను గురించి భావాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత జరిగింది ఏంటంటే, యేసేపుతో రాజు అంటాడు, చక్రవర్తి ఇదిగో సింహాసనం, నా భార్యను తప్ప అన్నీ నీ వశం చేశాను, నీ ఇష్టం, ఏం చేస్తావో వచ్చేయి. చూడండి, అంతేకాదు కొత్త కొట్లు కొట్టించాలా, లేకపోతే రాబోతున్న కరువులు ఎలా పోషించాలా అంతా నువ్వే చెయ్యి. మరి మీరేం చేస్తారు బాబు అంటే, రబ్బర్ స్టాంప్లా కూర్చుంటాను అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసేపు అద్భుతం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని అద్భుతం యేసేపు అనుభవించాడు. ఆ అద్భుత బలాన్ని బట్టి ఇతడే అద్భుత కరుడుగా మారిపోయాడు. చూడండి, ఇప్పుడు దేశాన్ని పోషిస్తున్నాడు, రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు, కడకు గుంటలో వేసిన అన్నదమ్ములు కూడా పోషణకు కర్తగా మారిపోయాడు. ఇప్పుడు అద్భుతం దేవుడు కాదండి, యేసేపే అద్భుత కరుడుగా మారిపోయాడు. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా ఆ అద్భుతాలు చేసే దేవుని యొక్క ప్రభావాన్ని మనము సంపాదించుకుంటే మనమే అద్భుతాలు చేసే కాడికి దేవుడు హెచ్చిస్తాడు నిన్ను. స్తోత్రం.
హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, తప్పకుండా దేవుని సన్నిధిలో ఉన్న మనము కొన్ని విషయాలు ఇలాంటి క్లారిఫికేషన్స్ ఉండాలి మనకి. ఇంకే ఇప్పుడు దేవుడు నాకు ఏదో చేస్తాడంటే మరి నువ్వెప్పుడు చేస్తావు? అది నేనేమంటానంటే, మనకి కాళ్ళు పని చేయట్లేదు, ఎవరో ఇద్దరు నడిపించాలా, ఇద్దరు పట్టుకుని నడిపించాలా. వాళ్ళు వచ్చి నడిపిస్తారు అని అనుకుంటే నువ్వెప్పుడు నడుపుతావు? నీకు కోరుకుండాలి కదా. అదే చెప్పాడు వాడు, అదే చెప్పాడు. ఆ కోనేటి దగ్గర ఈ సేమ్ ఇదే, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆ తర్వాత నువ్వే అద్భుతంగా మారటానికి దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. చూడండి, వీడు అంటాడు, యేసయ్య అంటాడు, ఏయ్ బాబు నువ్వు స్వస్థత పొందాలనుకుంటున్నావా అంటే ఏమనాలి చెప్పండి? అలాగనలే ఏమన్నాడు కదా, నన్ను ఈ కోనేటిలోనికి దించడానికి. అంటే ఎవరి మీద ఆధారపడిపోయాడు? ఎప్పుడు దేవుని మీదే ఆధారపడిపోతే నువ్వెప్పుడు అద్భుతం చేస్తావు? అద్భుతాల కోసం అద్భుతాల కోసం దేవుని మీదే ఆధారపడిపోతే దేవుడు అంటాడు, నా మీద ఆధారపడక్కర్లేదు, నేనే నిన్ను అద్భుతంగా మార్చేస్తాను. దేవునికి స్తోత్రం. వెంటనే అన్నాడు, అరే ఆడాధారం ఈడాధారం ఎందుకురా, నువ్వే అందరికి ఆశ్చర్యకరంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, వీడి ఆలోచనల్లా ఏంటంటే నన్ను ఎవరో దించాలి. దించడం కాదురా, నువ్వే అద్భుతంగా మారిపోవాలి, నువ్వే అనేకులు దించేయాలి. స్తోత్రం. చెబుదాం హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా మంది ఇదే అందుకే వాడికి ఎన్నేళ్ళు పట్టిందండి? 38 ఏళ్ళు పట్టడానికి గల కారణం అదే. అసలు యేసుప్రభు పుట్టలేదు వీడికి రోగం వచ్చినప్పుడు. వీడు రోగమే సీనియర్. వాడికి 38 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు. 38 ఏళ్ళ నుంచి దరిద్రం అనిపిస్తున్నా, 38 ఏళ్ళ నుంచి ఆ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నా ఆడు ఇంకొకటి మీద ఆధారపడటమే. దేవుడు ఇతరుల మీద ఆధారపడేటట్టుగా చేయడు, నీవే ఇతరులకు ఆధారమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. ఏది మంచిది చెప్పండి? ఏది మంచిది? మనం ఇతరుల మీద ఆధారపడటం మంచిదా, అనేకులకు మనం ఆధారంగా ఉండడం మంచిదా? అది. సో కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, దేవుని వాక్యము అనేది మనల్ని చక్కగా దాన్ని పట్టుకుని బాగా చదవగలిగి అర్థం చేసుకుని చదవగలిగితే ఆ వాక్యం తిన్నగా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? హార్ట్ ఆఫ్ లార్డ్, దేవుని హృదయంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని హృదయంలో ఉన్న తలంపులు మనం పట్టుకోగలుగుతాం. సో కనుక దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలారా, ఈ రోజున లేఖనాల్లో ఉన్నటువంటి గొప్ప సంగతి, ఇప్పుడు యోసేపు అందరికీ అద్భుతంగా మారాడు. ఇక్కడ కూడా ఈ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి కూడా వాళ్ళందరూ అడుగుతున్నారండి. వీళ్ళలో ఉన్న అద్భుతం ఇంకోటి ఏంటంటే, చెప్తున్నాను కదా, వీడంత దరిద్రుడంటే. అందుకనే కొన్నిసార్లు దేవుని అద్భుతాలకు అలవాటు పడిపోతే మనం దరిద్రులు అయిపోతాం, ఖచ్చితంగా దరిద్రులు అయిపోతాం. చూడండి, ఇప్పుడు వీడే ఒక అద్భుతంగా ఉండాలి అని దేవుడు వాడిని లేపితే, సరే లేచాడు, అరే నీ పరిపెత్తుకు నీ సాపెత్తుకు వెళ్ళిపో అని అన్నాడు. అంతే, లేచాడు, పరిపెత్తుకుని సపరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళాడా? మందిరానికి వెళ్ళాడు. అక్కడ జనాన్ని అంతా చూశారు. జనం చూసి అడుగుతున్నారు వీడిని, అరే నువ్వు కుంటోడివేనా? ఓ నేను కుంటోడినే. నీ కాళ్ళు వచ్చాయా? వచ్చాయి. ఎలా వచ్చారా? ఎవరో ఒక అతను వచ్చాడు, నన్ను ఈ సాపెత్తుకుని లేచిపో అని అన్నాడు, లేచిపోయి వచ్చేసాను. ఎవరు అతను? నాకు తెలదో అన్నాడు. చూడండి, దేవుని పిల్లలారా, దేవుని అంటే దేవుని మనసు ఇంకా తెలియలేదు మనకి, వాళ్ళలాగానే ఉన్నాం. చూడండి, వాడు అంటాడు నాకు తెలియదు. మరి ఏం తెలుసురా? ఏం తెలుసు అంటే, నేను కుంటోడినని తెలుసు, కోనేరు దగ్గర పడున్నానని తెలుసు, కోనేరు గురించి తెలుసు, దేవదూత గురించి తెలుసు, ఆళ్ళ గురించి తెలుసు, ఏళ్ళ గురించి తెలుసు, నాకంటే ముందు దిగేవాడు అన్నీ తెలుసు. నీకు అద్భుతం జరిగించిన వాడిని గురించే నీకు తెలియదు కనుక నువ్వు అద్భుతంగా మారలేకపోయావు, అవమానంగా ఉన్నావు. అది చూడండి నా దేవుని బిడ్డలారా. చూడండి, వాడికి దేని గురించి తెలుసు?
వాడు అవుటితనం. నేను అవుటాడినే, నాకు తెలుసు. నా తల్లిదండ్రులు నన్ను అవుటుగాడుగానే కన్నారు, నాకు తెలుసు. నేను కోనేటి దగ్గర 38 ఏళ్ళు, కోనేటి గురించి తెలుసు మనకి. మీరు కూడా చూడండి, పాస్టర్ల గురించి తెలుసు, ఎవరి దగ్గర అభిషేకం ఉందో తెలుసు, ఎక్కడ స్వస్థతలు జరుగుతాయో తెలుసు, ఎక్కడ స్వస్థతలు జరుగుతాయో తెలుసు, ఎక్కడికి శనివారం ఎక్కడికి వెళ్ళాలి, 7 వారాలు ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ తెలుసు. తెలియదల్లా ఏంటో తెలుసా? ఏసి ఎవరో తెలియదు. చూడండి, వాడు కోనేరు గురించి చెప్పమంటే చెప్పేస్తాడు. ఓ కోనేరు సమాచారం అంతా వాళ్ళలో ఉంది. మీరు చూడండి, అందుకనే అక్కడ జరిగేటువంటి వాటన్నిటి గురించి, అబ్బో అక్కడికి వెళ్తే మోకాళ్ళ ఉపవాస ప్రార్థన ఉంటుంది, అమ్మగారు అయ్యగారు చెయ్యేస్తారు, లేకపోతే నూనె స్ప్రే చేస్తారు, అక్కడ భోజనం కూడా పెడతారు, అక్కడ 2 రకాలైన భోజనం, ఈ సమాచారం అంతా ఉంటుంది మన దగ్గర. ఇది ఉండదు. నువ్వు ఎక్కడుండేవాడురా? కోనేరు దగ్గర. ఎన్నేళ్ళు ఉన్నావు? 37 ఏళ్ళు, 38 ఏళ్ళు, 38 ఏళ్ళు కోనేరు చరిత్ర చెప్తాడు, కానీ 3 క్షణాల్లో బాగు చేసిన యేసయ్య చరిత్ర వీడికి తెలియదు. ఎందుకంటే లోకాన్ని గురించి, భౌతికమైన వాటి గురించి తెలుసుకోవడానికి ఇష్టపడితే యేసు ప్రభు హృదయం ఎప్పటికీ నీకు అర్థం కాదు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మళ్ళీ నలుగురికి చెప్పేస్తాం, మీరు పలానా శనివారం అక్కడికి వెళ్తే, పలానా శుక్రవారం అక్కడికి వెళ్తే మీకు గొప్ప కార్యాలు జరుగుతాయి. అక్కడ అయ్యగారు ఇలా అంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు, అయ్యగారిని పర్సనల్గా కలుసుకోవాలి. ఇవన్నీ ఇదే. ఎక్కడుండేవాడురా? కోనేరు దగ్గర. ఏం జరిగేదిరా? కోనేరులో దేవదూత గురించి తెలుసు, కోనేరు గురించి తెలుసు, అన్ని సందేశాలు ఉన్నాయి, కానీ వాడికి అద్భుతం చేసిన వాడి గురించి మాత్రం ఏమీ జీరో. ఎంత నేరం ఇది! ఎలా అద్భుతంగా మారుతావు నువ్వు? నా దేవుని పిల్లలారా, ఈ రోజున కూడా చాలా మంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. చూడండి, మనము దేని మీద గురి నిలపాలో, దేని మీద మనం వెంబడించాలో, దేన్ని అనుసరించాలో తెలియకపోతే మనకు తెలిసిన వాటి కొరకు అడుగులు వేస్తాం, అరువులు చాచుతాం. అందువల్లే నీ జీవితంలో అద్భుతాలు ఎన్నటికీ జరగవు. అందుకని ఇప్పుడు యేసు ప్రభు, నా దేవుని బిడ్డలారా, ఆ మందిరానికి వెళ్ళాడు. ఆ మందిరానికి వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ అడుగుతున్నారు వాడిని. యేసయ్య చూస్తున్నాడు, వీడి చెప్పలేకపోతున్నాడు. ఎవర్రా నిన్ను బాగు చేసింది? ఏమో తెలియదు, ఒక ఆయన వచ్చాడండి. చూడండి ఎంత సింపుల్ ఇన్ఫర్మేషన్. దేవుని హృదయం తెలుసుకోక, దేవుని హృదయాంతరంగం తెలుసుకోక, దేవుని పిల్లలుగా మనం గ్రహించాలి. వీడికి అన్నీ తెలుసు. కోనేట్లో ఏం జరుగుతుందో తెలుసు, ముందు ఎవడు పడుతున్నాడో, వెనకాల ఎవడు పడుతున్నాడో, ముందు పడినోడికి ఏం జరుగుద్దో, వెనకాల పడినోడికి ఏం జరుగుద్దో, ఈడికేం జరిగిందో అన్నీ తెలుసు. ఎవరి గురించి తెలియదు. ఆ మాట తీయండి, ఎంత బాగుంటుందో. 5 యోహాను సువార్త తీయండి, 5వ అధ్యాయం తీయండి, 10 నుంచి చదవమ్మ. 10 నుంచి. నీ పరిపెత్తుకుని నడుమని నాతో చెప్పాను. వారు నీ పరిపెత్తుకుని నడుమని చెప్పిన వాడు ఎవడు? హూ ఇస్ హీ? అతను ఎవరు అంటే వాడు ఏమంటున్నాడు? ఆడెవడో నాకు తెలియదు అంటున్నాడు. చూసారా? అంటే తెలియకుండానే దేవుని స్వస్థత. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. ఈ రోజున మన వ్యక్తిత్వాలు ఇలాగు లేవా? దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న గొప్ప సంగతి మరోసారి చెప్తున్నాను. వీడికి ఊళ్ళో ఉన్న గొడవలన్నీ తెలుసు. కోనేటి దగ్గర ఏం జరుగుద్దో కనీసం చేమ మెదిలినా వాడికి తెలుసు. ఎందుకంటే 30 సంవత్సరాల క్యాండిడేట్ అతను ఫిక్స్ అయిపోయాడు. అక్కడ 38 ఏళ్ళ నుంచి అణువణువున పరిశీలించాడు. అనవసరమన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ అవసరమైంది మాత్రం వీడి దగ్గర సందేశం లేదు. సో కనుక ఎలా అద్భుతంగా మారుతావు నువ్వు? ఎలా? దేవుడు చేసిన కార్యాలే నీలో లేకపోతే నువ్వు అద్భుతంగా ఎలా మారుతావు? అందుకనే మనలో పుట్టవలసింది ఏంటంటే, మనకు అద్భుతాలు కాదు, ఆశ్చర్యాలు కాదు, మిరకల్స్ కాదు, అవి కాదు, ఇవి కాదు ప్రభువా. అసలు నీవెవరవో నాకు తెలియాలి, నిన్ను గురించిన సందేశం నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, పాపం, దేవుని పిల్లలో పాపం ఎలా వ్యాప్తి చెందుతుందో ఆలోచన చేయండి. అందుకని యేసయ్య ఏమన్నాడు చెప్పండి? అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక పాపము చేయకుమని చెప్పగా,
ఇదిగో చూడండి, ఇప్పుడు సరి అవుతున్నాడు చూడండి. దిద్దుబాటు అనేటువంటిది దేవుని హృదయంలోనికి నిన్ను తీసుకుని వెళుతుంది. హృదయంలో దేవుని చోటు సంపాదిస్తుంది. ఈ ఉపవాస కూడికలు అందుకే పెట్టబడ్డాయి. ఈ పునరుద్ధాన కూడికలు కూడా, పండుగలు కూడా అందుకే. మన జీవితంలో దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యానికి వ్యతిరేకమైంది ఏదైనా మనలో కనబడితే వెంటనే ఇక్కడే ఇప్పుడే వాయిదాలు వేయకుండా మనము స్పందించగలగాలి. స్తోత్ర. వాక్యం ఊరకనే వినొద్దు. వింటుండగానే మీలో ఒక చర్య ప్రారంభించబడాలి, ఒక చైతన్యం రావాలి, ఒక మార్పు. వింటుండగానే ఓ వాక్యం ఇలా చెప్తుంది, నేను ఇలా మారిపోవాలి అని వెంటనే నిర్ణయం తీసుకుంటే వెంటనే మనం దేవుని దృష్టిలో పడతాం. స్తోత్రం. దేవుని దృష్టిలో పడటానికి ఒక ముఖ్య కారణం ఇది. చాలా పర్యాయాలు దేవుడు ఎందుకో మమ్మల్ని చూడు, దేవుడు ఎందుకో మమ్మల్ని పట్టించుకోడు, దేవుడు ఎందుకో మా కన్నీళ్ళు తొడవడు. మందిరానికి వెళ్తున్నాగా ఎల్లు, దశం బాగా ఎత్తున్నాగా ఇవ్వు, బల్లలో పాలు పొందు, నువ్వేం చేయి, నీ వైపు చూడ్డు దేవుడు. అది ఎప్పుడైతే వాక్యం వింటూ ఉంటుండగా, దేవుని వాక్యం వింటుండగా, వాక్యం ఎలా చెప్తుంది కదా, నేను ఖచ్చితంగా ఇలాగే బ్రతుకుతాననే తీర్మానం వాక్యం విన్న వెంటనే జరుగుతూ ఉంటుంటే దాన్ని దేవుడు చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా చూడండి, యేసయ్య అంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగబోతుంది. స్వస్థత పొందావుగా, స్వస్థత పొందాక ఇంకా కీడేంటి నీకు? యేసయ్య చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. కోనేటి అవసరం లేకుండా, దేవదూత అవసరం లేకుండా వాడి అవిటితనాన్ని పోగొట్టి మందిరానికి వెళ్ళేటట్టు చేసి మరి ఈ రోజున దేవుని బిడ్డలారా అంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలగబోతుంది. చూడండి, అతను దేవాలయంలో ఉన్నాడా, సినిమాల్లో ఉన్నాడా? చెప్పండి మీరు. దేవాలయంలో వాడు ఉండుట చూచి, అంటే దేవాలయానికి వచ్చాడని యేసుప్రభు సంతోషించడు, నువ్వు ఆరాధన చేస్తున్నావని దేవుడు సంతోషించడు, మనం ప్రసంగాలు చేస్తున్నామని దేవుడు సంతోషించడు. నేను ఊరోరా తిరుగుతున్నాను, ఆ ఊరు ఈ ఊరు, ఆ దేశం ఈ దేశం తిరుగుతున్నానని దేవుడు సంతోషించేవాడు కాడు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఎవడెళ్ళండి, వ్యాపారం ఉన్నవాడు అందరూ వెళ్తాడు. నేను ముంబైలో వచ్చాను మొన్న, మా వాళ్ళంతా పాస్టర్ గారు బొంబాయి వెళ్ళారు. ప్రతి సంవత్సరం వెళ్తాను. వచ్చే నవంబర్లో అయ్యగారిని రమ్మన్నాను, మొన్న రాలా. అలా తిరుగుతున్నామని దేవుడు సంతోషించడు. బైబిల్ పట్టుకుని ఎరగొట్టేస్తున్నామని దేవుడు సంతోషించడు. చూడండి, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉండుట చూచి. పోనీ ఏమన్నా రైల్వే స్టేషన్లోనో సినిమా హాల్లోనో ఉండకూడని చోట ఉంటే, రే నువ్వు స్వస్థత పొందా, బాప్తిజం, ఈ ప్యాకెట్ ఏం పనిరా నీకు, ఈ కోడి పందెలు ఏం పనిరా, గద్దిస్తే బాగుండేది. వాడు స్వస్థత పొంది తిన్నగా బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకుని తిన్నగా చర్చిలోకి వెళ్ళి కూర్చుని ఉంటే ఆయన చూసి అంటున్నాడు, ఏయ్ మరి ఎక్కువ కీడు కలుగుద్ది. ఇప్పటికే చాలా కీడు అనుభవించావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే ఇక పాపము. ఎక్కడున్నాడు వాడు? మందిరంలోనే పాపం జరుగుతుంటే. చూడండి నా దేవుని బిడ్డ, భౌతికమైన పాపం కంటే దేవునిని ఎరగకుండా చేసే భక్తి యొక్క ఆ మూర్ఖత్వపు పాపం ఉందే, అది ఎవరు తప్పించలేరు, యేసయ్య ఒక్కడే తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనకు తెలిసిందే, బాప్తిసం తీసుకోవడమే భక్తి అనుకోకండి, అందువల్ల దేవుడు సంతోషించడు. బల్లలో పాలు పొందడమే భక్తి అనుకోండి, అందువల్ల దేవుడు సంతోషించడు. వీడన్నిట్లోనూ ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, పాడుతున్నాడు, చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఉపదేశ క్రమంలో ఉన్నాడు, తెల్ల బట్టలు కట్టుకున్నాడు, అద్భుతంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు. అటువంటి వాడిని దేవుడు ఏమన్నాడంటే, మరి ఎక్కువ కీడు నీకు కలుగుద్ది. మెచ్చుకోవాలి కదా. ఒరే ఆ కోనేటి దగ్గర బాగుపడిన వాళ్ళు అంతా అటు ఇటు పోయారా, వాళ్ళకి బాగుపడటమే తెలుసు కానీ దేవుని దగ్గరికి రావటం తెలీదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావురా, చాలా సంతోషంరా బిడ్డ అనాలిగా. అండో దేవుడు అండో. కారణం ఏమిటంటే, దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుని గురించిన సందేశం విన్నప్పుడు మనలో ఒక పరివర్తన రాదు. వీళ్ళు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. దేవుని మందిరంలో అప్పటికి రానటువంటిది ఇప్పుడు వచ్చింది. కోనేటి దగ్గర రాంది ఇప్పుడు వచ్చింది. మందిరానికి వచ్చినా, అంతకుముందు వచ్చిన మనుషులు అడిగినా రాంది ఇప్పుడు యేసయ్య ద్వారా వచ్చింది. స్తోత్రం. ఏమంటాడు అనంటే, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము
చేయకు. తర్వాత చదువమ్మా. ఎందుకు సిలువ వేయబడ్డాడు అని అంటే ఆయన హృదయాన్ని తెలుసుకునేటువంటి ఆ గొప్ప పరిశుద్ధతను పొందాలని, ఆయన హృదయ వాంఛలను, ఆయన హృదయ తలంపులను ఎరగకపోవడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా, ఆజ్ఞాతిక్రమమే పాపం. మనకు తెలిసిన పాపం, సైతాన్ గారు చెప్పిన పాపం ఏంటంటే దొంగతనం, అబద్ధం, వ్యభిచారం. నో ఇవి కూడా కాదు, ఇవి భౌతికమైన పాపాలు. కానీ యేసుని దగ్గరకు వచ్చి కూడా ఆయన ఎరిగిపోవడం, ఆయన స్వస్థతను పొంది, ఆయన మేలు పొంది, ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్యం చదువుతాం. మనకేం అర్థమైంది చెప్పండి? వాక్యం చక్కగా చదువుకుంటాం, బైబిల్ అంతా చదువుకుంటాం, ఏం అర్థమైంది మనకి? అది పాపం కదా. కానీ మన మనసు ఏమనిపిస్తుంది అంటే, నేను రోజు ఏం చదువుతాను, రోజు బైబిల్ చదువుతాను, ఇదేదో పుణ్యం అనుకుంటాం. బైబిల్ చదవటం కాదు, బైబిల్లో ఉన్న భావం మన హృదయంలో పనిచేయాలి, అది చదవటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎంత అద్భుతమైన మాటలు మనం వింటున్నామని అంటే చూడండి. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు, అయ్యా సిమియోను, బెన్యామీను, నిన్న మీరు అడిగారు కదా, నేను చెప్పలేకపోయాను. చూడండి, ఇప్పుడు చెప్తున్నాను వినండి. నన్ను స్వస్థపరిచింది కోనేరు కాదు, నన్ను స్వస్థపరిచింది దేవదూత కాదు, నన్ను స్వస్థపరిచింది ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కనుక ఈ రోజున దైవ సన్నిధిలో ఉన్న మీరు నేను తెలుసుకోవలసింది ఏమిటంటే, తప్పకుండా దేవుని వాంఛ్యముతో తెలుసుకోవాలి, దేవుడు మన పట్ల ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. కనుక ఈ రోజున దైవ వాక్యం, అందుకే ఆయన సిలువ పొందింది, అందుకే ఆయన సిలువ పొందనక్కర్లేదు, ఆయన తిరిగి లేవనక్కర్లేదు. ఆయన బంధించగలిగేవాడు ఎవడు? మరణం బంధించగలదా? లేదే. సమాధి ఆపగలదా? రాయి ఒకటి పెట్టారు, ముద్రలు వేశారు, ఈ ఆపగలవా? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వై మై లార్డ్, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు? స్తోత్రం. బా, ఎంత గొప్ప మాట అండి, ఎంత బలమైన మాట. అసలు దేవుణ్ణి అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. దేవుడు ఎవరు? ఆయనే దేవుడు. త్రిత్వాన్ని గురించి మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే జ్ఞానం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోద్దండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు, దేవా నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించగలిగితే ఇప్పుడు చూడండి, ఆయన ఆల్రెడీ ముండ్ల కిరీటం ఉంది, చాలా బాధ. కానీ ముండ్ల కిరీటాన్ని గురించి ఎందుకు పెట్టారు రా బాబు అని బాధపట్లే, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? వాట్ ఏ వండర్. దేవునికి స్తోత్రం. అప్పటికే ఒళ్ళంతా నలగగొట్టేశారు. ఎన్ని దెబ్బలు కొరడాలతో కొట్టి ఆయన శరీరం అంతా నాగటి చాళ్ళ వలె దున్నేశారు. అందుకు బాధపట్లే, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? వాట్ ఏ వండర్. నిన్ను విడిచిపెట్టకుండా నేను ఉండలేను. నేను ఉండలేను ప్రభువా, నన్నెందుకు విడిచిపెట్టావు? ముండ్ల కిరీటం పెట్టినందుకు బాధ లేదు, కొరడాలతో ముఖం మీద ఉమ్మేశారుగా, ముఖం మీద ఉమ్మేసినందుకు బాధపట్ల ఏంటయ్యా ఈ ముఖం మీద? అప్పటికి ఆల్రెడీ 4th వర్డ్ కదా, పడరాని పాటలు పడుతున్నందుకు. ఎవ్వరు ఇటువంటి శపించబడిన వారు కూడా ఇటువంటి మరణాన్ని పొందకూడదు. గాయాలు, ఒళ్ళంతా గాయాలు, కిరీటము, కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో డొక్కలు, అన్నిట్లో గాయాలు. ఆయన సమ్మసిల్లిపోయి దాహంతో ఉన్నప్పుడు కూడా దాహం అనే దానికంటే అసలు నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు? మరి నువ్వు పడుతున్న బాధలు, ఆ శిలువ మీద పడుతున్న దాటి గురించి నాకు బాధ లేదు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టినందుకు బాధ, నీ సన్నిధికి దూరమైనందుకు బాధ. ఇది ఆత్మీయుల ఆర్తనాదాలు ఎలా ఉండాలి చూడండి. పొరపాటున ప్రాణం పోయిన దేవుని సన్నిధి విడిచిపెట్టలేనంత
గొప్ప బంధం. ఆయనలో మనము, మనలో ఆయన ఉన్నవారు అనుభవాలు ఎలా ఉంటాయి. అందుకే ఇందాక మిమ్మల్ని రాని వారి కంటే అధికంగా మిమ్మల్ని హెచ్చించి గణపరిచి దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెప్పడానికి కారణం అదే. చూడండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఎందుకు విడిచిపెట్టడం జరిగిందంటే, తండ్రి అయిన దేవుడు, దేవుడే మనం ఆరాధించు దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. పాపముల నిమిత్తమై పాపపు శరీరము మనము అనము ఈ ప్రపంచమంతా చేసిన పాపం ఆయన మీద వేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడేమో పరిశుద్ధుడు. చూడండి, అదే పరిశుద్ధుని శరీరం మీదకే ఏమొస్తుంది? మానవాళి పాపం. పాపానికి పరిశుద్ధతకు సాంగత్యము ఉండదు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనకు అన్ని సాంగత్యాలే. పాపాన్ని పరిశుద్ధతను కూడా ఒకే ఇంట్లో కట్టేస్తాం. చూడండి, మన ఇంట్లో పాపం ఉంటుందా? సెల్ ఫోన్లో పాపం ఉంటుందా? సినిమాలు ఉంటాయి ఇంట్లో, బైబిల్ కూడా అదే టేబుల్ మీద ఉంటుంది. మీరు చూడండి, సినిమాలు అదే కంటితో చూస్తాం, అదే కంటితో బైబిల్ కూడా చదువుకుంటాం. అదే నోటితో బూతులు మాట్లాడతాం, అదే నోటితో స్తుతులు చెబుతాం. ఇక్కడ ఒకే ఘాటిని కట్టేస్తున్నాం. కానీ ఇప్పుడు వేరవుతున్నారు. నా దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్ని, ఆ మహాదేవుని, పరిశుద్ధుడైన మహామహిమతో నింపబడిన ఆ దేవుని యొక్క శరీరాన్ని వేరు చేస్తున్నాడు. అయితే ఈ శిలువ మరణం వేరైనందుకు, ఈ శిలువ మరణం నాకు బాధ కాదు, కానీ నీ నుండి వేరైన దానికి నేను బాధపడుతున్నాను. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. దీని అర్థం ఇది. ఎలోయి ఎలోయి లామా సబక్. దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? స్తోత్రం. ఆయనేమో పాపం కొరకు ఆ పరిహారం చేయాలి కనుక నిన్ను విడిచిపెట్టాను. ఈయనంటాడు, నేను పాప పరిహారాన్ని చేస్తాను, శిలువ మరణాన్ని పొందుతాను. 1 కాదు 10 ముళ్ళ కిరీటాలు పెట్టి నా తలంతా మెదడ బయటకు వచ్చేసిన తప్పకుండా భరిస్తాను నా పిల్లల కోసం. కానీ నీ పరిశుద్ధతను విడిచి నేను ఉండలేను. దేవునికి స్తోత్రం. ఇది భక్తుల యొక్క ఆర్తనాదాల ఆశయి ఉండాలి. మన ఆర్తనాదంలో ఉండే ఘోష ఉండాలి. ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధి నేను విడిచి బ్రతక. ఉత్తిపాటలు పాడేస్తాం కదా, నేను ఉండాలేనయ్యా, నే బ్రతుక. ఇది ఎలోయి అంటే ఇది ఈ పాటకు అర్థం. ఈ పాట అర్థం అది. నన్ను ఎలా విడిచిపెట్టావు? నన్ను ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు విడిచిపెట్టావు నన్ను? నీ పరిశుద్ధతలో నుంచి ఎందుకు విడిచిపెట్టావు? నేను ఉండలేను కదా. చూడండి, ఆయన పడుతున్న బాధల గురించి పోరాటం చేయట్లేదు, ఆక్రందన చేయట్లేదండి. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఆయన ఒకే ఆయన. మళ్ళీ తండ్రి ఈ చెయ్యి అని అంటున్నారే, కాదు. తండ్రి యొక్క శరీరాన్ని సిలువకు అప్పగించాడు అంతే. ఆయన హృదయంలో యేసయ్య దేవుడు ఉన్నాడు, తండ్రి దేవుడిగా ఉన్నాడు. ఆయనకి మొరపెడుతున్నాడు అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. పాపానికి నన్ను ఎందుకు విడిచిపెట్టావు? దెబ్బలకు కాదండి, నో. అంటే నీ పరిశుద్ధ, ఎందుకంటే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేని దేవుడు కదా. ఇప్పుడు మనందరి పాపములలోనికి ఆయన శరీరం వస్తుంది. అది భరించలేకపోతున్నాడు. ఆయన భరిస్తాడు, కానీ నీకు ఆ పరిశుద్ధతకు ఎడంగా నేను ఉండలేను. అది స్తోత్రం. నీ సన్నిధి దాటి నేను ఉండలేను, నీ సముఖాన్ని వీడి నేను ఉండలేను, నీ సన్నిధి విడిచిపెట్టి నేను ఉండలేను. ఇది ఎలోయి లామా సబక్తాని. నా దేవుని బిడ్డలారా, అందుకే ఈ రోజున ఈ పునరుద్ధాన పండుగల్లో జాగ్రత్త. దైవ సన్నిధిని విడిచి, దేవుని అనుభవాలను విడిచి ఉన్నామంటే ఖచ్చితంగా పాపం మనల్ని దూరం చేస్తుందని అర్థం. అందుకే దేవుని ఆక్రందన, ఆవేదన, ఆర్తనాదం ఇది. దేవుని యొక్క ఆవేదన, ప్రభు యొక్క ఆవేదన. శిలువ మరణాన్ని గురించి ఆవేదన పట్ల, ముళ్ళ కిరీటాన్ని గురించి చెప్పాను కదా. ముళ్ళ కిరీటం ఎంత సలుపండి, ఎంత బాధ అండి, అసలు భరించగలమా? దాని గురించి మాట్లాడట్లేదు ఆయన. ఇవన్నీ నాకు పెద్ద లెక్క కాదు.
నీ సన్నిధికి దూరంగా ఉండడం నాకు బాధ. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఆదివారం మనకు దేవుని సన్నిధి ఉంటుంది, ఇక్కడ అనేక పర్యాలు దైవ సన్నిధి ఉంటుంది. దాన్ని మానేస్తున్నావంటే ఎంత తేలికైపోయింది మన భక్తి. యేసయ్య నేర్పిన పాఠం అదే. దేన్నైనా విడిచిపెట్టే, అవసరమైతే దేవుని సన్నిధి కోసం ప్రాణమైనా విడిచిపెట్టేస్తాడు, కానీ దేవుని సన్నిధి లేకుండా నేను నన్నెందుకు విడిచిపెట్టావు, అది బాధ అన్నమాట. నన్నెందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, నాయన నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధత కలిగిన వాడిని. నీవు పాపములను భుజాన్న వేసుకున్నావు, పాపానికి నీ పరిశుద్ధతకు పొంతన లేదు. కనుక కొద్దిసేపు నువ్వు మరలా తిరిగి లేస్తావు. సో కనుక నేను మరలా తిరిగి లేస్తాను, అప్పటి వరకు ఈ పాపాన్ని నేను భరించాలి. అది సో కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మన వ్యక్తిగత జీవితంలో పాపము అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. నిన్ను దేవునికి దూరం చేసేది. ఒక్క క్షణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ దేవుని సన్నిధికి దూరంగా బ్రతకలేక కుసించేస్తున్నాడండి. ఎందుకు? వై? అసలు మన జీవితంలో ఎప్పుడు మందిరాన్ని మానేసిన వై అనే ఆన్సరే రాదండి. వై నాట్ వస్తుంది. వై నాట్, నేను ఎందుకు మానకూడదు? వై నాట్? ఆరాధన జరిగితే మట్టుకు, దైవ సన్నిధి మట్టుకు నేను ఎందుకు మానకూడదు? నా ఉద్యోగం ఏం కావాలి, ఉద్యోగం ఉండగా వచ్చేయాలా? ఈ ప్రశ్నలు వస్తాయి. ఈయన అంటాడు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నాకెందుకు దూరం చేసావు నీ సన్నిధి? అది సో కనుక దేవుని బిడ్డలరా, ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మన వ్యక్తిగత జీవితంలో ఈ 4వ వాక్యం, 4వ మాట మీ జీవితాన్ని కట్టి, అలాగున పొరపాటున ప్రభువా ప్రాణం పోయినా నీ సన్నిధిని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉండను ప్రభు అని ఒక మంచి తీర్మానంతో ఈ పునరుద్ధాన పండుగల్లో మనమందరం మన జీవితాన్ని వాక్యంలో కట్టుకొందుముగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. స్తోత్రం, స్తోత్రం. ఈ మధ్యాహ్నపు సమయంలో దేవుని పిల్లలుగా మీరు, నేను, ప్రతి ఒక్కరు దేవుని బిడ్డ, వాక్యం చెప్పబడింది, వాక్యాన్ని వీరికే విడిచిపెట్టద్దు. అతడు కోనేటి దగ్గర పడి ఉన్నాడు 38 ఏళ్ళ నుంచి వస్తున్నాడు, కానీ కోనేటి గురించి తెలుసు, దేవదూత గురించి తెలుసు, నీళ్ళు ఎలా కదులుతాయో తెలుసు, అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు, కానీ యేసయ్య గురించి ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. ఇది పాపం కాదా? ఇది మన జీవితానికి శాపం కాదా? అందుకని ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మీరు, నేను ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు తన దాసులు నిలబెట్టుకొని అనేక విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎన్ని పర్యాయములు దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెడుతూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఆయన యొక్క స్వభావాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి అతడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచినప్పుడు, తనని ఎవరైతే స్వస్థపరిచారో, బాగు చేశారో, నయం చేశారో ఆయన గురించి తెలుసుకోవాలని ఆలోచన లేకుండా అలా ఉండిపోయిన పరిస్థితుల్లో మనం ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము కూడా అదే రీతిగా ఆలోచిస్తున్నామా? దేవుని యొక్క ప్రేమను, స్వభావాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? లోకములో ఉన్నవన్నీ కూడా మనల్ని దేవునికి సమ్ముఖానికి, ఆయనతో సాన్నిహిత్యం కలిగి ఉండడానికి దూరం చేస్తున్నాయా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్యం వింటుండగానే ఎన్నో తీర్మానాలు మనం చేసుకుందాం. అలాగే ఈ చివరిలో కూడా, ఈ ముగింపులో కూడా ఇంకా మన జీవితంలో మనం సరి చేసుకోవలసినవి, దిద్దుకోవలసినవి ఆయన గురించి తెలుసుకుని అలాగే ఉండటం కాదు, కానీ
మనమే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మరి సిద్ధపడడానికి మన హృదయాలను, మన ఆత్మను దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, ప్రేమగల మా యేసయ్య, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా, నీ చిత్తానుసారంగా ఈ ప్రాంతాన్ని, సంఘాన్ని, మమ్మల్ని అందరినీ ప్రేమించి పునరుద్ధాన పండుగల 2వ రోజు ప్రభా మొదటి సెషన్లో లేక ఉదయకాలపు అయా మరి కూడికలో మాతో మా అందరితో మీరు మాట్లాడారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు. వాక్యాన్ని వినేవారంగా కాకుండా, వినేసి విడిచిపెట్టేవారంగా కాకుండా, ఆ వాక్యము ద్వారా అయా మీ యొక్క స్వభావమును, మీ ప్రేమను తెలుసుకొని మా జీవితాలను సరిచేసుకొని అయా సిద్ధపడిన వధువు సంఘం వలె ఉండడానికి సహాయం చేయండి. మీరెవరో మేము తెలుసుకోవడానికి మీ కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయామని మమ్మల్ని మేము అయా భక్తి చేస్తున్నామని మోసం చేసుకోకుండా, నీతో సరైన సహవాసము కలిగి మిమ్మల్ని ఎరిగి అయా మేమే ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రలుగా నీ కొరకు అయా మరి ఉపయోగపడే దీవెనకరమైన వ్యక్తులుగా మేము ఉండడానికి మమ్మల్ని సిద్ధపరచమని అనేక విషయాలు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు నాయన. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. దాసులు మరి నిలబడిన ప్రతి చోట నీ అభిషేకము దయచేసి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిశ్చయముగా ప్రభా అయా ఈరోజు రాత్రి రేపు జరగబోయే కోడికలకు కూడా నీ కృపకు అప్పగిస్తూ ఉండగా మీరే మరి నాయనా నీ లేఖనాల ద్వారా, నీ దాసుల ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నా. మరొక్కసారి ప్రభా విత్తబడిన వాక్యానికి ముద్ర వేసి మా అందరి జీవితాల్లో ప్రతిఫలింప చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారితోనూ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులతో సదాయిని కృపతోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.